మనం చూస్తున్నాం ఉదయం నుంచి హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటనపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. బెనిఫిట్ షో సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోలేదని థియేటర్ యాజమాన్యంపై పోలీసులు సీరియస్ అయ్యారు. సెక్యూరిటీ సరిగా లేకే తొక్కిసలాట జరిగిందంటున్నారు పోలీసులు. సంధ్యా థియేటర్ కు పరిమితికి మించి ప్రేక్షకులు రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు. గేట్ దగ్గరకు జనాలు చొచ్చుకు రావడంతో అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి రేవతి అనే మహిళ మృతి చెందింది. కుమారుడు తేజ పరిస్థితి విషమంగా ఉండడంతో బేగంపేట్ కిమ్స్ కు తరలించారు. అసలు ఈ తొక్కిసలాటకు కారణాలేంటి, స్పాట్ లో ఏం జరిగిందనే దానిపై మరిన్ని డీటెయిల్స్ సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ నుండి తెలుసుకుందాం. రంజిత్, పుష్ప 2 రిలీజ్ సందర్భంగా నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ అయ్యారు. నిన్న కనీసం ఇక్కడ ఈవెంట్ జరుగుతున్నటువంటి క్రమంలో ముందస్తు జాగ్రత్త చర్యలు సంధ్యా థియేటర్ యాజమాన్యం తీసుకోకపోవడం కారణంగానే ఈ ఘటన జరిగిందనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బెనిఫిట్ షో సందర్భంగా థియేటర్ కెపాసిటీ 1200 కెపాసిటీ ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్ వస్తున్నాడు అన్నటువంటి దాంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగింది. దాదాపు ఒక 5-6 వేల మంది అభిమానులు వస్తారన్నటువంటి క్రమంలో ఖచ్చితంగా థియేటర్ యాజమాన్యం ముందస్తుగా పోలీసులకు వాటికి సంబంధించిన అనుమతులు కోరాల్సి ఉంటుంది. కానీ అలాంటి అనుమతులు ఏవి కూడా కోరలేదనేటువంటి విషయాన్ని మాత్రం పోలీసులు చెప్తున్నారు. నిన్న ఒకసారి ఏం జరిగిందనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న రాత్రి 9:30 సమయంలో హీరో అల్లు అర్జున్ ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఎంట్రన్స్ గేట్ నుండే అంటే 9:20 ప్రాంతంలో ఆర్టీసీ క్రాస్ రోడ్కి అల్లు అర్జున్ చేరుకుంటే దీని పక్కనే ఉన్నటువంటి సంధ్యా థియేటర్కి చేరుకోవడానికి దాదాపు అరగంట సమయం పట్టింది. పెద్ద ఎత్తున అభిమానులు ఇక్కడికి రావడంతో కూడా అల్లు అర్జున్ రావడం ఇక్కడికి ఆలస్యమైంది. ఒకసారి థియేటర్కి సంబంధించి టికెట్లు ఇచ్చిన ఈ 1200 మంది వారిని కూడా కొంతమంది లోపలికి పంపించారు. ఆ తర్వాత చాలామంది అంటే నిన్న పోలీసులు కూడా ఒక సందర్భంలో చేతులు ఎత్తేయడంతో మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో అంతా కూడా జనాలతో కిక్కిరిసిపోయింది. టికెట్లు తీసుకున్నటువంటి వ్యక్తులు కాదు, టికెట్లు లేని వ్యక్తులు కూడా థియేటర్ లోపలికి రావడంతో కూడా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణాలు తలెత్తాయి. నిన్న తొక్కిసలాట సందర్భంగా జరిగినటువంటి ఘటనలో దిల్సుఖ్ నగర్కి చెందినటువంటి రేవతి ఇక్కడే చనిపోయింది. ఆ తర్వాత వాళ్ళ కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మనం చూడొచ్చు ఒకసారి గేట్ అంతా కూడా అంటే నిన్న అభిమానుల తాకిడి పెరగడంతో కూడా ఒక్కసారిగా క్రౌడ్ అంతా కూడా ఎగబడ్డారు. ఈ క్రౌడ్ ఎగబడంతో గేట్ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ అలా కాకుండా టికెట్ లేని వ్యక్తులు హీరో అల్లు అర్జున్ వచ్చేటువంటి సమయంలో లోపలికి రావడం పట్ల పోలీసులు సీరియస్ అయ్యారు. ఖచ్చితంగా థియేటర్ నిర్వాహకులు టికెట్లు ఉన్నటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేసి లోపలికి పంపించాల్సి ఉంటుంది. కానీ అలా చేయకపోవడం వల్లనే ఇక్కడ పూర్తిగా కొంత గందరగోళ వాతావరణం తలెత్తింది. ఆ కారణంగానే జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది. కాబట్టి పోలీసులు కూడా ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. ప్రస్తుతం థియేటర్ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశారు. అయితే ఎవరైతే ఈ మూవీకి సంబంధించి పుష్ప మూవీ సంబంధించి టీం పైన కూడా ఖచ్చితంగా తాము చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఒక హీరో ఒక బెనిఫిట్ షో సందర్భంగా ఇక్కడ ఓవర్ క్రౌడ్ వస్తుందన్నటువంటి దాంతో కూడా ఆయన కొంత దానికి సంబంధించి ఆ సమయాన్ని కూడా తమ ముందస్తు సమాచారం ఇస్తే కనుక దానికి సరిపడా బందోబస్తు ఏర్పాట్లు చేసేవాళ్ళం. కానీ అలాంటి వాటి విషయంలో తమ అనుమతులు తీసుకోకుండానే ఇక్కడికి రావడం కారణంగా మొత్తం ఈ కొంత ఉద్రిక్త పరిస్థితులు చేసుకున్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే థియేటర్పై కేసు నమోదు చేయడంతో పాటు సినిమా మూవీపై కూడా పూర్తిగా ఎగ్జామిన్ చేసిన తర్వాత వారిపైన కూడా చర్యలు తీసుకుంటామన్నటువంటి విషయాన్ని మాత్రం చిక్కట్పల్లి పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ యశ్వంత్, రంజిత్, TV9 సంధ్యా థియేటర్.